కస్టమర్ ఇప్పుడు అంటారా ఇప్పుడు ట్రంప్కి? ఆయన 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 ఇప్పుడు ఆ, ఎవరు ఆడమ్ స్మిత్ ఎవరో రాశారు కదా, ప్రపంచంలో ప్రతిదీ ఆర్థిక సంబంధమే అని. ఉమ్, ఇది ఇది ఆర్థిక సంబంధాలే. ఇప్పుడు ఈ F-35లు ఇండియాకి అవసరం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు ఇండియా ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే ఇండియా నో చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు చైనాలో మేము మేము సాయం చేస్తాం మీకు. చైనాలో ఆ, అక్కడ సరిహద్దు దగ్గర ఉద్రిక్తతలు ఉన్నాయి. చిన్న చిన్న ఫైటింగ్లు జరుగుతా ఉన్నాయని ట్రంప్ చెప్పగానే మోడీ గారు అక్కడ ఏం మాట్లాడలేకపోయారు ఆ మీటింగ్ లో. ఒక గంట తర్వాత జయశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఒక గంట తర్వాత స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని, మేము మా పాలసీ ఏంటంటే మూడో వ్యక్తి జోక్యం లేక మేమే పరిష్కరించుకుంటామని. ఎందుకంటే ఇండియాకి తెలుసు, మూడో వ్యక్తి కనుక మధ్యలోకి వచ్చి చేరితే ఇండియా అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తా ఉంది. ఇండియా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య మేము నెగోషియేట్ చేస్తామన్న అని లాస్ట్ టర్మ్ లోని ట్రంప్ గారు లాస్ట్ టర్మ్ లోనే అప్పుడు చెప్తే అప్పుడు కూడా మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ వద్దన్నారు. యాక్చువల్ గా దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రంప్ ఎప్పుడు అంటా ఉంటారు, మోడీ ఈజ్ ఎ వెరీ టఫ్ నెగోషియేటర్ అని చెప్పి. దాని ఉద్దేశం అది. మోడీ మోడీ గారు ఇప్పుడు ఇండియా ప్రయోజనాలని ఇది చేయలేడు కదా. ఆయన ఇంకొక అమెరికాని తెచ్చిపెట్టుకుంటే అమెరికాతో ఎంత ఫ్రెండ్షిప్, ఎంత హక్ చేసుకొని, ఎంత ఆయన్ని ఇది ఉన్నా కూడా ఆ ఎవరి దేశాన్ని వాళ్ళు, ఎవరి దేశ ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేయాలి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఈ F-35 ఇండియాకి అవసరం లేకపోయినా కూడా వాళ్ళ కొనే పరిస్థితి ఉంది. ఇండియా కొనుక్కుని తీరుద్ది. అయితే దాన్ని ఇండియా ఎలా చూపించుకుంటుందంటే మరి ఆటోమేటిక్ గా ఇప్పుడు మరి ఇండియా ఎలా చూపించుకోవాలి, అమెరికా మాకే ఇచ్చింది ఇది అని చెప్పి గొప్పగా చెప్పుకోవాలి. అట్లాగే జరుగుద్ది కూడా. ఇండియా అసలు నిజానికి అయితే ఇండియా స్వయంగా ఎప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది అంటే, అసలు ఇండియా అమెరికాతో మొహమాట పోకుండా స్వయంగా ఇది తీసుకునే పరిస్థితి రావాలనుకుంటే అది మోడీ గారి చేతుల్లో లేదు, ప్రతి ఒక్క భారతీయుడి చేతుల్లో ఉంది. ఇవాళ మీకు ఒక మాట చెప్తాను, అంటే ఇది ఎవరు ఎక్కడ రాయని విషయం, మీకు ఒక మాట చెప్తాను. ఆ అసలు ఇవాళ అమెరికన్ కంపెనీలు, అంటే డైరెక్ట్ గా అమెరికన్ కంపెనీలు, అంటే ఇప్పుడు విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటి ఇండియన్ ఐటీ కంపెనీలు కాకుండా, టీసీఎస్ లాంటి ఇండియన్ కంపెనీలు కాకుండా డైరెక్ట్ గా అమెరికన్ కంపెనీలు ఇండియాలో ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి నేను జస్ట్ ఒక చిన్న సెర్చ్ కొడితే 55 లక్షల మంది ఉన్నారట. 5.5 మిలియన్ మంది డైరెక్ట్ అమెరికన్ ఎంప్లాయీస్ ఇండియాలో ఉన్నారు. అంటే మీకు ఇప్పుడు సిటీ బ్యాంక్ కానీ, అమెరికన్ ఎక్స్ప్రెస్ కానీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ, ఇట్లాంటి డైరెక్ట్ అమెరికన్ కంపెనీలు 55 లక్షల మంది. వీళ్ళు ఇచ్చే జీతాలు, వీళ్ళు ఇండియాలో ఎంప్లాయీస్ కి ఇచ్చే జీతాలు ఇండియన్ కంపెనీలు ఎవరూ ఇవ్వలేరు. అంతంత జీతాలు వాళ్ళు అంతంత జీతాలు ఇవ్వబట్టే ఇప్పుడు మీకు హైదరాబాద్ లో కానీ, ఇప్పుడు మనకు మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్న పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఇవన్నీ ఈ ఈ భారీ జీతాల మూలంగానే నడుస్తున్నాయి. అలాగే ఇట్లాంటి మన ఐటీ కంపెనీల్లో ఉన్న ఇవన్నీ వీటి మీద నడుస్తా ఉన్నాయి. ఇవాళ ఆ అక్కడ మళ్ళీ ఇంకో 2 పాయింట్లు ఏంటంటే, ఈ ఉద్యోగాల మీద ఇండియా ఆధారపడినంత కాలం లేకపోతే ఆ, ఆ, అయితే ఈ ఉన్నటువంటి 1 మిలియన్ ఉద్యోగాలు అమెరికన్ కంపెనీల మీద ఇప్పుడు ట్రంప్, అంటే ఈ సాఫ్ట్వేర్ ఎగుమతుల మీదే, సాఫ్ట్వేర్ అంటే మీరు ఇండియాలో ఉద్యోగం గనక, ఇండియాలో మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం అమెరికాలో ఇవ్వకుండా ఇండియాలో ఉద్యోగం ఇచ్చిన దాని మీద 100% ట్యాక్స్ చేశారనుకోండి ట్రంప్, దాని మీద ఐటీ ఐటీ ఉద్యోగం, అమెరికాలో ఉద్యోగం అది కూడా ఎక్స్పోర్ట్ కిందే వస్తుంది కదా. మీరు 100% ట్యాక్స్ చేస్తే కనుక ఏమవుద్ది, ఈ 5.5 మిలియన్ ఉద్యోగాల్లో 1 మిలియన్ ఉద్యోగాలు పోతే ఇండియా తట్టుకోలేదు. ఒక సడన్ గా 1 మిలియన్ ఉద్యోగాలు ఇండియాలో ఈ హై ఎండ్ ఉద్యోగాలు పోతే ఇండియా తట్టుకునే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే వాళ్ళెవరికి ఎక్కడ ఉద్యోగాలు రావు. వాళ్ళందరూ బ్యాంక్రప్ట్ అవుతారు. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కొలాప్స్ అవుతుంది ఇండియాలో. ఇవన్నీ 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 తెలుసు మోడీ గారికి. అందుకని ఏం మాట్లాడే పరిస్థితి లేదు. రైట్. అది అంటే ప్రసాద్ గారు మీరు ఇందాక మోదీ గారి గురించి ఒక ప్రస్తావన చేశారు. అలాగే ట్రంప్ మీద కూడా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద ఒక అబ్జర్వేషన్ ఉంది, ఈజ్ అన్ అన్గైడెడ్ మిసైల్ అని. సో దీనికి సంబంధించి ఫణిమోహన్ మీరేమంటారు?
లేదు సార్, అబ్సల్యూట్లీ ఇంటర్నేషనల్ గైడెడ్ మిసైల్, బట్ ఎకానమికల్ మిసైల్ అన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్, ఈ 20 రోజులు, ఈ నెల రోజులలో నాకు తెలిసి ట్రంప్ వార్ వెపన్స్ తో ఉండదండి. ట్రంప్ వార్ నెంబర్స్ తో ఉంటది, ఎకానమీతో ఉంటది. నా అబ్జర్వేషన్ ఏంటంటే, ట్రంప్ మోడీని కుర్చీని సరిచేసి కూర్చోబెట్టాడు, కానీ మన ఆర్థిక వ్యవస్థను మాత్రం కిందెత్తేసాడు. సో దానికి మాత్రం ఏ కుర్చీ జరపలేదు. సో సార్, ఇప్పుడు ఈ ప్రస్తుతం మనం ఈ రోజు జరుపుతున్నటువంటి చర్చ, వాసుదేవన్ గారు, భారతదేశం 5వ లార్జెస్ట్ ఎకానమికల్ స్టేటస్లో ఉన్నాం మనం ప్రపంచంలో. ఒకసారి మనం గతంలోకి వెళ్తే 1991లో గౌరవ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 15 రోజులకు, ఇది తెరిచిన పుస్తకం, ఇది అందరికీ తెలిసిన చరిత్ర, 15 రోజుల తర్వాత భారతదేశాన్ని నడపలేని పరిస్థితి. ఓకే, బంగారాన్ని ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రి లండన్కి తాకట్టు పెట్టడానికి షిప్ ఆల్రెడీ పంపించాడు, ఇంకో షిప్ పంపించడానికి కూడా ప్రయత్నాలు జరిగినటువంటి పరిస్థితి. ఓకే, 15 రోజులు భారతదేశాన్ని నడపలేని పరిస్థితి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పడ్డటువంటి బకాయిలు చెల్లించకపోతే డిఫాల్ట్ స్టేట్లోకి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్. ఏది ఆఫ్రికాలో ఉన్నటువంటి, ప్రస్తుతం ఉన్నటువంటి సోమాలియా, రకరకాల ఏవైతే దుర్భిక్షంగా వాళ్ళ డాలర్కు విలువే లేకుండా రోడ్ల మీద ఓకే కుప్పలుగా కరెన్సీ పోసి అమ్ముతున్నటువంటి ద్రవ్యోల్బణం ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అది కూడా మనం ఫేస్ చేసే పరిస్థితి. ఆ రోజు మన దగ్గర మానవ వనరులు లేవు, తర్వాత వనరులు ఉన్నాయి తప్ప అవి వాడుకునే స్టేటస్లో లేవు. సో ఆ రోజున ఒక 2 పాయింట్లలో ఈ టాపిక్ నుంచి మళ్ళీ కరెంట్కి వస్తానండి. ఆ రోజు పివి నరసింహారావు గారు చేసినటువంటి దౌత్యపరమైనటువంటి ప్రయోగము